వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసముంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు ఆయనకు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన క్షేత్రాల్లో కుంభమేళా నిర్వహించడం జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంగా కుంభమేళాను అభివర్ణిస్తారు. కుంభమేళాకు క్షీరసాగర మథనానికి సంబంధముంది. అమృత భాండం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అమృతం కోసం దేవతలు, దానవులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే హాలాహలం కూడా బయటకొస్తే దానిని పరమేశ్వరుడు తన కంఠంలోనే బంధించాడు. అనంతరం వచ్చిన అమృతాన్ని సొంతం చేసుకోవడానికి దేవతలు, రాక్షసులు ఘర్షణ పడుతుండగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అలా ఆ అమృతం చుక్కలు పడ్డ ఆయా క్షేత్రాలన్నీ విశేషమైన మహిమాన్విత క్షేత్రాలుగా, పాపహరిణిలుగా రూపుదిద్దుకున్నాయట. ఆ కారణంగా ఆయా రోజుల్లో హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకోసారి ఆయా చోట్ల కుంభమేళా నిర్వహిస్తున్నారు. కుంభమేళా సమయంలో దేవతలు సరాసరి భూమి మీదకొచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ కుంభమేళా నిర్వహిస్తున్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు పాలించిన గుప్తుల కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఆయా కాలాలలో ఆయా రాజులు ఈ వేడుకను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేవారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా నదుల ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తరువాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం, వసతి ఏర్పాట్లు కల్పించారు. ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ తరువాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా తనదైన పాత్రను పోషించింది. ఫలితంగా ఆయా కాలంలో సైతం ఇది మరింత అభివృద్ధి చెంది ప్రజలకు చేరువైంది. 12 ఏళ్లకోసారి వచ్చే కుంభమేళాలో స్నానం, జపం అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుందని పురాణాలు ఘోషించడంతో కోట్లాది మంది భక్తులు ఆయా రోజుల్లో జరిగే కుంభమేళా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాను 4 రకాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒక్కసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్, ప్రయాగ్రాజ్లో ఈ అర్ధ కుంభమేళాను నిర్వహిస్తారు. అలాగే ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు. దీనిని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. దీంతో పాటు 144 సంవత్సరాలకోసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. ఇక ప్రతి ఏటా మాఘమేళా నిర్వహిస్తారు. మినీ కుంభమేళాగా దీనిని అభివర్ణిస్తారు. మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో దీనిని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా రకరకాల పేర్లతో జననీరాజనాలందుకుంటున్న కుంభమేళా ప్రధానోద్దేశం పాప పరిహారం. ఆ కారణంగానే దేశ విదేశాల నుంచి కుంభమేళా వేడుకలకు కోట్లాదిగా భక్తులు తరలివస్తారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంగా పేరుగాంచిన ఈ వేడుకలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలాచరించే ఈ వేడుకలో సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చి పాల్గొనడం విశేషం.
ముక్తి మోక్షాలకు సర్వపాప నివారణకు వేదికగా నిలిచిన ఈ మహాకుంభమేళాలో పాల్గొనడం పూర్వజన్మల సుకృతమే కాదు, అనంత కోటి పుణ్యఫలాల ఫలంగా భక్తులు భావించి భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుంటారు.